సో ఈ ప్రెస్ మీట్ పైన మీ అభిప్రాయం? ప్రెస్ మీట్ మీద అభిప్రాయం చెప్పాలంటే ముందర అసలు 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఏందో తెలుసుకోవాలి మన అందరం. మీ అందరికి కూడా తెలుసు, ప్రెస్కే బాగా తెలుసు. 2 రోజుల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడితే కాంగ్రెస్ పూసాలు కదిలిపోతాయని ఏమైనా చేస్తారో 2 రోజుల నుంచి ఏదైతే మన ఈ నవనిర్మాణ సంకల్ప సభ పెట్టాలని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిరో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నుంచి కాదు, వాళ్ళ ఆంధ్ర పార్టీ అని వాళ్ళు ఆ విధంగా వేరు చేయాలని అనుకున్నారు. కానీ తప్పకుండా ఒక మాట చెప్తున్నాం, జనసేన పార్టీ పుట్టింది, రీసెర్చ్ చేసింది తెలంగాణలోనే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కా తెలంగాణ కార్యకర్తలు. ఎందుకంటే తెలంగాణ కార్యకర్తల ఆహ్వానం మేరకే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నవనిర్మాణ సంకల్ప సభ ఇక్కడ పెట్టాలని ఇన్ని సంవత్సరాల తర్వాత దగ్గర 2014 నుంచి మళ్ళీ 26లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ పెట్టాలని ఆయన అనుకుంటంలో కేవలం కార్యకర్తలు ఇక్కడ ఉన్న నాయకుల వల్లనే, వాళ్ళు ఆహ్వానించడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ పెట్టడానికి నిర్ణయించారు. కానీ కొంతమంది తెలివిలేని 5000 పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పవన్ కళ్యాణ్ పార్టీ, ఇక్కడ పార్టీ కాదు, ఆంధ్ర 11 రోజులు 11 మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు వాళ్ళు ప్రెస్ మీట్ ఇక్కడ అనడానికి? కాంగ్రెస్ ఆల్రెడీ ఫ్లాప్ అయిన ప్రభుత్వం. ఎందుకంటే హామీలు ఇచ్చింది ఎన్నో, కానీ చేసింది మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మీ మీడియా వాళ్ళకి బాగా తెలుసు. ఎన్నో ఇచ్చారు కానీ చేసింది మాత్రం సున్నా. ఈ మాటలకి వాళ్ళు కొట్టుకుంటానికి తప్ప అభివృద్ధి చేసింది కానీ జనాలకి అనుకున్న ఏదైతే సంక్షేమ పథకాలు కానీ ఏదైతే అభివృద్ధి హైదరాబాద్ దగ్గర నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిజినెస్లు పడిపోయినాయి బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్లు తేయడానికి కానీ లేకపోతే డెవలప్మెంట్ గురించి వాళ్ళకి అంత అవగాహన లేదు. ఈ ప్రెస్ మీట్లు పెట్టి మీరు తెలంగాణ కాదు, మీరు ఆంధ్ర కాదు, మీరు ఇంకోటి కాదు ఇవంటాం తప్ప అభివృద్ధి ఏంది? తెలంగాణ డెవలప్మెంట్కి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్కి సంబంధం 100%. ఇది అభివృద్ధి గురించి దీన్ని మాట్లాడడం కానీ రాజకీయ కోణం ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ 10 ఏళ్ళ ముందు ఈ 2 ఏళ్ళ కింద ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ వల్ల ఒరిగింది ఏమి లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ ఈ 2-3 ఏళ్ల నుంచి వాళ్ళు కూడా చేసింది ఏమి లేదని మళ్ళీ జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ గారు మీరు రావాలి, ఇక్కడ వచ్చి మీరు ఏదో ఒకటి చేస్తే కానీ 2 పార్టీల నుంచి మాకు ముక్తి తెలంగాణకి రావాలి అని చెప్పి తెలంగాణ కార్యకర్తలు, తెలంగాణ జనసేన లీడర్లు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. అందుకనే ఆయన వచ్చి ఇక్కడ పెడతా అంటే వాళ్ళ ప్రభుత్వానికి ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ అరచేతి సంఖ్య ఉన్నది కదా 5000, వాళ్ళు కూడా దానికే వాళ్ళ సీట్లు పరిమితం అవుతామని పక్కా తెలుపుతున్నాం. ఈరోజు పూర్తిగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్తో జనసేన పార్టీ యాక్టివ్గా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది, ఇంతకుముందు కూడా పోటీ చేసినాం. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన మార్కు కంపల్సరీ చూపిస్తామని తెలియజేసే విధంగా చేస్తాం. ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు అండ్ ఇట్లాంటి టైంలో ఇక్కడ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి తెలంగాణ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు మీరు అన్నట్లే దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అంత బిజీగా ఉన్నా కూడా తెలంగాణలో కూడా జరిగే అవినీతి కానీ అభివృద్ధి ఆగిపోయిందని కానీ ఈ కార్యకర్తలు పిలవడం వల్ల ఆయన అంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి వస్తున్నారంటే తెలంగాణ ప్రజలు గుర్తించాలి. తెలంగాణ అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఎంత ఉందని అందరూ 50 మంది తెలంగాణ ప్రజానికం అంతా కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి చూడాలి. తెలంగాణలో కూడా జనసేన పార్టీ తప్పకుండా అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమం గురించి మరొకసారి నిలబడుతుందని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ తెలంగాణ ప్రజానికం అందరి తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ బతుకమ్మ అని కమర్షియల్ బతుకమ్మ లాగా కవిత తయారైంది. ఎక్కడైనా కానీ మనం లిక్కర్ స్కామ్లో ఎక్కడ చూసినా కానీ అటు ఢిల్లీలో కేజ్రీవాల్ అక్కడ ఉంటే కానీ తెలంగాణలో ఒక తెలంగాణ ఆడపడుచు అని చెప్పుకునే ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని కొన్ని నెలలు జైలు జీవితం గడుపుకొని వచ్చిన మాట్లాడుతుంది. ఆమె మాటలు కూడా నేడు తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆమె కింద పెద్ద బొక్క ఉంది, అది చూసుకోకుండా వేరే వాళ్ళ మీద రాయటం అనేది చాలా సింపుల్ అయిపోతుంది. కాబట్టి కవితక్క ఫస్ట్ ఆమె ఇంటి రాజకీయం, ఆమె పార్టీని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలో అవన్నీ ఆలోచించుకుంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. అంటే తెలంగాణ ప్రజలు జెన్జీ ఆల్రెడీ విసిగిపోయి ఉన్నారు ఈ పాలిటిక్స్ ఏంది ఇదంతా అని చెప్పేసి. సో ఇప్పుడు జనసేన కనుక తెలంగాణలో ఇంకా వైడ్గా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా విసిగిపోరండి.
ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అనేది పోరాట స్ఫూర్తి. ఎందుకంటే ఏ విధంగా అయితే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో తెలుసు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో ఉన్నటువంటి తెలంగాణ వీరులు అనే వాళ్ళు ఇప్పుడు కనుమరుగైపోయారు. ఏ పార్టీలో కూడా ఇప్పుడు ఎవరున్నారు సార్? అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఎవరైతే ద్రోహులుగా ఎలా ముద్ర ఉందో వాళ్ళే ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నారు, వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ నిజంగా తెలంగాణ గురించి కొట్లాడినటువంటి విద్యార్థులు కానీ అక్కడ నిలబడినటువంటి ప్రొఫెసర్స్ కానీ ఎవరు కూడా ఇప్పుడు ఏ పార్టీలో కూడా లేరు. వాళ్ళందరూ కూడా జనసేన వైపు చూస్తున్న తరుణం ఇది. అందుకనే ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిపోయింది. ఇంకో ప్రత్యామ్నాయంగా నేను కవితని బయటకు వచ్చింది, ఆమె వెనకాల బొక్కలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చూసినా గత 4 సంవత్సరాల నుంచి ప్రతి దగ్గర అవినీతి, డెవలప్మెంట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు లేరు, తులం బంగారం ఇస్తున్నారు అది లేదు. ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక అసూయ అనేది రావడం జరిగింది. ఇంక ఈ ప్రభుత్వం వేస్ట్ అని ప్రజలు వేరే ప్రత్యామ్నాయం గురించి చూస్తున్నారు. అటువంటి సందర్భంలో ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మన తెలంగాణలోకి వస్తున్నారు. వాళ్ళు వస్తే రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో మనకి ప్రాబ్లం అవుతుంది. మా కాంగ్రెస్ ఇదే రోజు స్పెసిఫిక్గా పెట్టడానికి అర్థమైంది. స్పెసిఫిక్గా పెట్టడం గురించి అంటే మన తెలంగాణ ఏదైతే మనం బంగారు తెలంగాణ అనుకున్నారో ఆ బంగారు తెలంగాణ అనేది ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఇదే రోజు మన యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ రోజు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న యువత కూడా అందరూ కూడా వెల్కమ్ చేశారు కళ్యాణ్ గారిని. మీరు రావాలి, తెలంగాణ గురించి మాట్లాడాలి, తెలంగాణ సమస్యలు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకోండి, మా బాధలు వినండి అని చాలామంది యువత కోరుకుంటున్నారు. కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తే ఎట్లాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. తెలంగాణలో గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ ఇక్కడ. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన అవసరం ఉంది కాబట్టి ఆ టైంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన అవసరం తెలంగాణకు ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి వాటిని పరిష్కరించడం గురించి ఆయన రావడం జరుగుతుంది. తప్పకుండా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో యువత, విద్యార్థులు అందరూ కూడా జనసేన పార్టీకి ఆయన్ని పల్లకిగా వాళ్ళే మోసుకొని వెళ్ళడం జరిగింది. అది మీరందరూ కూడా చూడటం జరిగింది.